ये नेपाल आणि पక్కన పెట్టే కాజా नेपाल పక్కన Kalau pia tahu. మెల్లగా జాగ్రత్త వెంకటేశ్వర గారు మన పెళ్లికి బాబు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఉలియా వారి 132వ ఊరు సందర్భంగా ఈరోజు బాబా గారిని సందర్శించార్థం మా మిత్రులు దర్గాని ఎన్నో సంవత్సరాలుగా చాలా జాగ్రత్తగా కాపాడుతూ భక్తులందరికీ అందుబాటులో తెచ్చి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా సుమారుగా రోజుకి 30,000 మందికి అన్నదానం చేస్తున్నటువంటి రాము గారికి మాకు అవకాశం కల్పించినటువంటి రాము గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అట్లానే ఇక్కడ దర్గాకు వచ్చే వాళ్ళు కూడా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా దర్గాకు వచ్చి మేము ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, అన్ని మతాల వారు అన్ని కులాల వారు జైన్స్ కానివ్వండి, అక్కడ జైన్స్ ఉన్నటువంటి సిక్కులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ రావడం ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ కోరికల్ని ఈ దర్గా మస్తానయ్య గారికి చెప్పుకోవడంలో కోరికలు తీరుతున్న మరలా ఇక్కడ ముందుకు జరుగుతుంది. అంటే భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఐక్యంగా ఉంటాయనడానికి మస్తాన్ దర్గా ఒకటి ఉదాహరణ. అటువంటి దర్గా మా గుంటూరులో ఉంటాం మా అదృష్టంగా వేస్తూ మేము కూడా ఇటువంటి భాగ్యాన్ని కలిగినటువంటి మా మిత్రుడు రాము గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం. అంటే ఎంతో మంచిగా ఎక్కడా ఇబ్బంది కలగకుండా నాకు తెలిసైతే రాము గారు చాలా సంవత్సరాల నుంచి ఈ దర్గాని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తులకు అందుబాటులో తెచ్చున్నారు. మరొకసారి వారిని వారి కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఇక్కడే ఉండి
సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క భగవంతుడు దర్గా భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయుర్వేదం వాళ్ళని ఇంకా మరెన్నో సంవత్సరాలు భక్తులకి సేవ చేయాలని కోరుకుంటూ అట్లానే ఈ అన్నదానం చేస్తున్నటువంటి అన్నదానం ఇక్కడ ధర్మకర్త అయినటువంటి రాము గారు ఆహ్వానం మేరకు ఈరోజు రావడం జరిగింది. చిన్నగా మన భారతదేశంలో ఏ కులానికి ఏ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళు వాళ్ళకున్నారు, జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు. కానీ భిన్నంగా దానికి ఇక్కడ కులాలు మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా వచ్చి పూజించే దర్గా ఏదైనా ఉందంటే ఇది ఒకటే గుంటూరులోనే. ఇక్కడ మతాలన్నీ కూడా ఒకటే, మనుషులందరూ ఒకటే అని ఏదైతే దేవుడు చెప్తారంటారో దానికి ప్రత్యక్ష తార్కాణం ఈ గుంటూరులో వచ్చినటువంటి దర్గా. ఇక్కడ వంశపారంపర్యంగా ఈ దర్గా దగ్గర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉత్సవాలు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఒక మతం కాదు, అన్ని మతాల వాళ్ళు. సో అలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాము గారికి నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఏ రకంగా అయితే ఇక్కడ మతాలకి సంబంధం లేకుండా అన్ని మతాలు కలిసి వచ్చి ఆరాధిస్తున్నారు, ప్రజలందరూ కూడా అలానే ఉండి మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎలాంటి విద్వేషాలు లేకుండా కలిసి ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం కలిసిన రాము గారికి ధన్యవాదాలు. నువ్వు ఏదో ఒకటి కలిస్తా ఉంటే ఓడితి. ఇంకో గంటి లోపలే మళ్ళీ లేదు బాగుంది.